క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ దివ్య పూజ బలిలో సెయింట్ ఆన్స్ స్కూల్స్లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులను, సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులను, అదేవిధంగా పలు రకాలుగా పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క పూజ బలిలో ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్నటువంటి పి ప్రక్షేణకు దేవాదేవుడు మంచి స్వస్థతను దయచేయలాగున, ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని ఈ యొక్క పూజ బలిలో ప్రత్యేకంగా సమర్పిద్దాం. దప్పిక గొనిన వారు ఎల్లరును నీటి చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ఆనందంతో త్రాగుడు అని ప్రభువు నుడువుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం యెహెజ్కేలు గ్రంథం నుంచి తీసుకోబడింది. ఇందులో దేవుడు ఆయనను నీటి నడుమకు తీసుకుంటూ మరి పూర్తిగా ఆయన నీటిలో మునిగేంత వరకు కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉంటూ ఉన్నాడు. మొదటి పట్టణం మనకు చెబుతుంది ఆ నీరు దేవాలయం క్రింది నుంచి పారుతుంది అని. దేవాలయం అనగా మన శ్రీ సభ శిరస్సు తండ్రి యేసుక్రీస్తు. మరి సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము నీరుగా స్రవించినటువంటి విధానమే ఈరోజు మనందరి పాపాలను కూడా కడిగివేసి శుద్ధిని చేస్తూ ఉంది. ఆ స్వస్థతను, ఆ యొక్క భాగ్యాన్ని మనకు కూడా ఆ దేవాదేవుడిని దయచేయమని వేడుకునే ముందు అందుకు యోగ్యులం అవటానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి ఆ ప్రభు యొక్క శరీర రక్తాలతో, ఆ యొక్క కారిన నీటితో మనలను స్వస్థపరచులాగున మనం కూడా దేవాదేవుని అడుగుదాం. మరి యొక్క నిండు పూజలో యోగ్యరీతిగా పాల్గొనటానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. కన్నికైన పరిశుద్ధ మరియు మాతను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను భక్తిమంతములునైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు క్రొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవ వరములను స్వీకరించి నీ రక్షణ స్తుతులను పాడుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను రక్షింపబడిన ప్రజలను వారి పద్ధతులు దేవాలయం నుండి ప్రపంచించడానికి సూచించింది. మొదటి పట్టణము ఫేస్బుక్ గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు 12వ వచనం. అతడు నన్ను దేవాలయం గుమ్మము వద్దకు కొని వచ్చాడు. ఆ గుమ్మము క్రింది నుండి నీళ్లు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే మళ్ళీ ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగం నుండి పీఠమునకు దర్శనము ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణం నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు అభిముఖముగా ఉన్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొనిపోయాను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొరత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీత మండల వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అతడు నాచే కొలువను దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాల వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరం కొలిచి అక్కడ నన్ను కాలువను దాటిపగా నీళ్లు నా ముక్కు వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరం కొలిచెను. కానీ అక్కడ ఏడు చాలా రోజుల నుండి దాటుట అసాధ్యమయ్యేను. నేను ఇట్లనే గాని అచ్చట ఏడుని దాటాలని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపు అన్నాడు. అతడు నన్ను మరలా ఏడు యోజనలు పడిపోయాను. నేను అతడికి చేరుకుని ఏడు తీరు వైపుగా చాలా వృక్షములు చూసి అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చటి నుండి వృద్ధ సముద్రమున కలిగెను. వీటి వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళను. ఈ నీళ్లు పారిన తాములేదా వివిధ జంతువులను పక్షులను. ఈ ఏడు వృద్ధ సముద్రమును మంచి నీటికి చేయు. ఇది పారిన తావులందరిగా జీవము నెలకొనెను. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు వెలుగును. వారి ఆకులు పాడవు, అవి నిరంతరము బ్రతుకుతాయను. దేవాలయం నుండి వారు ఏడు వారికి నీరు అందించును. కనుక అవి ప్రతి నెల పండు కాయను. వారి పండ్లు ఆహారకులను ఆకులు మందులకు ఉపయోగపడును. ఈ ప్రభువారు సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభు, సైన్యములకు అధిపతి అయిన ప్రభు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం
ప్రభువే మనకు ఆశ్రయనీయుడు, బలమునైన వాడు. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుట సిద్ధముగా ఉండెను. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను మనము భయపడనక్కర్లేదు. అందులో సైన్యములకు అధిపతి అయిన ప్రభు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా ఉన్నాడు. దేవుడి పట్టణంలో వసించుదంతా అది నాశనం కాదు. వేకువ జామునే అతడు పొరుగున ఆదుకొనును. అందులో సైన్యములకు అధిపతి అయిన ప్రభు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా ఉన్నాడు. భూమి మీద అతడు సరిగిన మహాకార్యములను వీక్షించుడు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. 5వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు మొదటి 3 వచనములు మరియు 5 నుంచి 16వ వచనం వరకు. యోహాన్ శుభవార్త 5వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు మొదటి 3 వచనములు మరియు 5 నుంచి 16వ వచనం వరకు. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సత అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించు ఉండేవారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూసి, వాడు బహుకాలమును నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడవసాగెను. అది విశ్రాంతి దినమగుటచే యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థతపరిచిన వ్యక్తి నాతో, ఈ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో నా స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి తొలగిపోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూసి, ఇదిగో, నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకము అని చెప్పెను. వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. క్రీస్తు సువిశేషము.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనం విన్నటువంటి వాక్యం 38 సంవత్సరాల నుంచి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నారు, నేను నీకు ఏమి చేయాలని ఆశిస్తూ ఉన్నావు అనగానే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి సమాధానం, నన్నెవరూ ఈ నీటిలోనికి తీసుకొని వెళ్ళలేదు. తనకు స్వస్థత పొందటం కంటే కూడా మనుషుల యొక్క మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం అది చాలా బాధగా ఉంటుంది. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, గమనించటం లేదు, గ్రహించటం లేదు. ఆయనకున్నటువంటి వ్యాధి కంటే కూడా తనలో ఉన్నటువంటి బాధ, మనుషుల ఎడల ఉన్నటువంటి బాధ అతీతమైంది. మనుషుల ఎడల ఉన్నటువంటి బాధ ఎందుకు అంటే, ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి స్వస్థత వారిది, ఎవరి ఆనందం వారిది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరన్నా అవసరాల్లో ఉన్నా ఏ విధంగానూ కూడా సహాయపడకుండా ఉండేటువంటి గుణం ఈ దుర్గుణం. అంతేకాదు, మనం చూస్తూ ఉన్నాం మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 7వ వచనంలో కొంతమంది పని కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రభు చెప్పిన ఉపమానం, అందులో ఆ యజమానుడు, మీరెందుకు ఇలా ఉన్నారు పని ఏమీ లేకుండా అంటే, ఆ యొక్క ప్రజలు అంటున్నారు, మమ్మల్ని ఎవరూ పిలవలేదయ్యా, మమ్మల్ని ఎవరూ పిలవలేదు. ఈ లోకంలో మనం ఎంచుకుంటూ ఉంటాం, మనుషులను బట్టి, వారి యొక్క పేరు ప్రఖ్యాతలను బట్టి వారు మనకు ఏ విధంగా ఉపయోగపడరు అన్నటువంటి విధానంలో మనం వారిని మాత్రమే దగ్గరకు తీసుకోవటం. ఎందుకంటే ఎంతోమంది ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎందుకు ఈ కొంతమందిని ఎన్నుకోకుండా ఉండటము, ఈ కొంతమందిని ఆదరించకుండా ఉండటము అంటే, వారిలో ఈ బలహీనత అనేది, కొరత అనేది ఉంది. ఈ మనుషుల్లో ఈ విధమైనటువంటి కొరతలు, ఈ యొక్క 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం సమస్య, ఈ మనుషులకి బహుశా వారు పేదవారేమో, లేకపోతే వారు పని అంతగా చేయలేరేమో, అందుకని అలాంటి వారిని వారు తృణీకరిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ లోకం ఈ విధంగా ఉండగా దేవుడు నేర్పేటువంటిది ఏమిటంటే, ఇదిగో మనుష్య కుమారుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ ఎల్లప్పుడూ ఈ మానవులకి తోడుగా ఉంటుంది. అదే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప పని. ఆయనకు స్వస్థతను దయచేసి మరి ఈ విధంగా చేసినటువంటి తరువాత ఈ లోకం ఆయన్ను నిందిస్తూ ఉంది. అప్పటి వరకు ఏమీ చేయనటువంటి ఈ వ్యక్తులు ఒక మంచి కార్యం చేసినప్పుడు నిందించడానికి ముందుంటున్నారు. ఆ మంచి కార్యం ఏదో వారి ద్వారా చేయటం వారికి సాధ్యం కాదు. ఇది మానవలోకం. మరి ఈ లోకంలో ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ఈ తపకాలంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఈరోజు మనం మనుషులతో ఏ విధంగా మెలుగుతూ ఉన్నాం, మనుషులతో ఏ విధంగా నడుచుకుంటూ ఉంటూ ఉన్నాం. మనం వేరు చేస్తూ ఉంటూ ఉన్నామా, కలుపుకుంటూ ఉంటూ ఉన్నామా? వేరు చేస్తూ ఉన్నట్లయితే అది దుష్టుడి నుంచి వచ్చింది, కలుపుకుంటూ ఉంటున్నట్లయితే అది దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండాలి అంటే, మనుషులతో కలిసిపోతూ, మనుషులను గమనించుకుంటూ, మనం చేయగలిగినంత వరకు వారికి చేసేటువంటి విధానమే దేవుడు నేర్పినటువంటి విధానం. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ సద్గుణాన్ని మనం అలవర్చుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సృష్టి, ప్రతి ఒక్కరూ కూడా విలువైన వారే. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు కూడా ఎక్కువ కాదు. వీఆర్ ఆల్ సేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా
పాపుల నుంచి పుణ్యాత్ముల వరకు అందరూ సమానులే. కాబట్టి దేవుడు తలంపు ఏమిటంటే ప్రతి ఒక్కరిని రక్షించాలి అన్న తలంపు. కాబట్టి ఈ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి బాధ, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు, మమ్మల్ని ఎవరూ కూడా పిలవటం లేదు అనేటువంటి బాధను ఈరోజు మనకు ఎదురయ్యేటువంటి ప్రజల్లో లేకుండా, మనం ఈరోజు కలవబోయే ప్రజల్లో లేకుండా వారిలో ఆనందాన్ని తీసుకుని వద్దాం, సంతోషాన్ని చేకూర్చుదాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీవు మాకొసగిన దానములని తిరిగి నీకు కానుకగా సమర్పించుతున్నాము. సృష్టికర్తమైన నీవు మా రహస్య కాలిక జీవితములకు ఉపయోగపడు ఈ వస్తువులను దయచేసితివి. ఇవి మాకు శాశ్వత జీవనమును వసగు పవిత్రమైన ఔషధములుగా మారినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహంగా జీవించు నీకు కృతజ్ఞత తెలుపవలయునని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరంతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతిగీతములతో నిన్ను గనపరచుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14 జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత యేసేపు గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థ పొందు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడును గాక.
ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు నాకు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకుని పోవును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారం మా మనస్సులను పవిత్రపరచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధముగా ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర భోజనము మా నిత్య రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో జీవించుదము.